హలో భయ్య, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు లీడ్ కోడ్ నంబర్ 27 రిమూవ్ ఎలిమెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో చెప్పేది ఏంటి అంటే, నీకు నమ్స్ అరే అనే ఒక అరే ఇన్పుట్ ఇస్తాడు, దాని తర్వాత వాల్ అనే ఒక ఇంటిజర్ ఇన్పుట్ కూడా ఇస్తాడు. సో ఈ నమ్స్ అరే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉండొచ్చు. సో బేసిక్లీ నమ్స్ అరేలో నీకు మెనీ రిపీటింగ్ నంబర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ 2 చాలాసార్లు రిపీట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో నీకు ఇట్లాంటి ఒక నమ్స్ అరే ఇస్తాడు, ఇంకొక వాల్ ఏమి ఇస్తాడు అంటే ఆ రిపీటింగ్ నంబర్ ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఈ 2 ఎన్నిసార్లు అయితే రిపీట్ అవుతూ ఉంటుందో ఈ నమ్స్లో, ఆ 2ని కంప్లీట్గా తీసేయాలి ఈ నమ్స్ అరేలో నుంచి. తీసేశాక మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 7 ఉంది, 3 ఉంది. సో ఈ మిగిలిన ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్ని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి మిగిలినవి, సో అట్లా రిటర్న్ చేయాలి. సో ఇక్కడ కస్టమ్ జడ్జ్ అంటున్నాడు. బేసిక్లీ దీనిలో చెప్పేది ఏంటి అంటే, నువ్వు రాసే కోడ్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తాడు అనమాట, రిమూవ్ ఎలిమెంట్ కోడ్. అది కాల్ చేశాక నీ రిటర్న్ చేసిన కే వాల్యూ ఎక్స్పెక్టెడ్ కే వాల్యూ సేమా అని చూస్తాడు. అది ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ సేమ్, దెన్ దాని తర్వాత నీ అరేలో నువ్వు నీ న్యూ నమ్స్ అరే ఉంటుంది కదా, ఏదైతే నువ్వు కోడ్తో ఎడిట్ చేస్తావో ఆ నమ్స్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని వాడు ఎక్స్పెక్టెడ్ నమ్స్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసి సేమ్ అయితే అప్పుడు యాక్సెప్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 2 2 3 ఉంది, దే ఆస్ టు రిమూవ్ వాల్యూ 3 అనమాట. సో దీనిలో నుంచి ద అవుట్పుట్ అరే ఇట్లా ఇచ్చాడు, కానీ యాక్చువల్లీ దిస్ ఏదైతే ఉందో యూ డోంట్ నెసెసరీలీ హ్యావ్ టు కీప్ ఇట్ ఎంప్టీ. నువ్వు కంప్లీట్గా జస్ట్ దాన్ని 2,2 అరేలా కూడా చూసుకోవచ్చు. సో అవుట్పుట్ 2 ఎందుకు అంటే ఇక్కడ 2 వాల్యూసే ఉన్నాయి 3 తీసాక. దాని తర్వాత ఎగ్జాంపుల్ 2లో నీకు 2 వాల్యూస్ మళ్ళీ తీయమన్నాడు, అది తీసాక ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ నీకు ఉన్నది 5 వాల్యూస్ దట్ ఆర్ నాట్ 2. సో నీకు రిటర్న్ చేసేది 5 అనమాట. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి లాజిక్ ఏంటి అంటే, నీకు నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు, ఇంకా వాల్ అనే ఒక నంబర్ ఇచ్చారు. ఈ వాల్ అనే నంబర్ని నమ్స్లో నుంచి కంప్లీట్గా తీసేయాలన్నమాట. దీనికోసం పైథాన్లో రిమూవ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ రిమూవ్ ఫంక్షన్ వాల్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది. ఏ వాల్యూని అయితే రిమూవ్ చేయాలో దాన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుని నమ్స్ అరేలో ఉన్న ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ వాల్ని తీసేస్తుంది. సో ఈ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ వాల్ని తీస్తే వాల్ ఇంకా మెనీ టైమ్స్ అక్కర్ అవ్వచ్చు కదా, ఈ వాల్స్ని కూడా తీయడానికి నువ్వు దాన్ని రిపిటేటివ్గా కాల్ చేయాలి. సో రిపిటేటివ్గా కాల్ చేయడానికి నువ్వు ఫార్ లూప్ వేసుకోవచ్చు, లేకపోతే వైల్ లూప్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వైల్ లూప్తో యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వైల్ లూప్కి కండిషన్ ఏముంటుంది, వైల్ నువ్వు ఏదైనా కండిషన్ ఇవ్వాలి కదా. సో వైల్ ఈ వాల్ అనే ఒక నంబర్ ఇంకా నమ్స్లో ఆల్రెడీ ఉంది, నమ్స్ అరేలో ఉంది అంటే అప్పుడు రిమూవ్ని కాల్ చేయమని చెప్తాను నేను. సో ఎట్లా అంటే వైల్ వాల్ ఇన్ నమ్స్ అంటే ఈ వాల్ అనే ఒక నంబరు నమ్స్ అనే ఒక అరేలో ఇంకా ఉంది అంటే అప్పుడు రిమూవ్ ఆఫ్ వాల్ ఫ్రమ్ నమ్స్ అరే. సో ఇది అనమాట, దిస్ ఈజ్ ద హోల్ కోడ్. ఇప్పుడు లీడ్ కోడ్లో కోడ్ చేయాలి అంటే ఫస్ట్ సేమ్ మన లాజిక్లో లాగానే కోడ్ చేద్దాం. వైల్ ఆఫ్ వాల్ ఇన్ నమ్స్ అరే, దెన్ nums dot remove of val. సో వాల్ ఏదైతే నంబర్ ఉందో ఆ నమ్స్ అరేలో ఉన్నంత వరకు అది రిపిటేటివ్గా రిమూవ్ ఫంక్షన్ని కాల్ చేస్తూ ఉంటుంది. సో వాల్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత లాస్ట్లో రిటర్న్ చేయమన్నది లెంత్ ఆఫ్ ద న్యూ నమ్స్ అరే. ఇంతే. లెట్స్ రన్ ద కోడ్ యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేద్దాం. దట్స్ ఇట్. బాయ్.